నేను సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్ నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్ నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా, మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి చెప్పండి బాబాయ్, మీ నాన్నతో చెప్పండి రా, మిమ్మల్ని బాబుతో చెప్తాను. రేయ్ ఎలా నిన్ను. ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. ఏటమ్మా తాపిగా నడిచేస్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే స్కూల్ కి లేట్ అయిపోతుంది కదమ్మా, నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ, నేను నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును, మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే కానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాం. ఏమనుకున్నామేమో. రే సీను, ఏ రాత్రం ఏమలా పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం. Attention! Standards! Attention! Standards! Attention! Salute! మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవడది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్న మీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు కానీ పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, దొరికితేనంటే చంపేస్తాను. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. చడబుద్ధిపోయావురా. మళ్ళీ క్లాస్ లో కనిపించావా? కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటారు? అరుసైపోయింది మరి. రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. విమలా నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం, అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయడం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగవని ఇవ్వవా ప్లీజ్? నా లంగావణియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగవని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ
నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా, విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. గాలి ఎగిరే పక్షుల దాకా చూసి గజగజలాడతాయి. ఏ ముస్లిం విమలా, విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. బాబు త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్. అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పిట్టల దొరక సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద ముందు నివసించే ఇది పట్టుకో. జంతువుల నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏ ముస్లిం కపోతం అలాగా? నన్ను చూసి సరే, సరే. గజగజలాడేదంటే ఇంత కండ కావడం. ఏ పిట్టల దొరకు సాటి అయ్యో. మరి ఎవరూ లేరు. భూమి మీద నివసించే జంతువుల నుంచి అబ్బా, గాలిలో ఎగిరే పక్షుల ఇందాక నుంచి దాకా ఇలా జారిపోతుంది. నన్ను చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా, విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? చెప్పు తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు తీస్తావా? చెప్పురా చెప్పు. తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు చెప్పు. చెప్పు అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పు నువ్వు చెప్తావా? ఒకటికి రెండుకి మూడు పెడతావా? ఒక్కొక్కటి ఏమన్నా చెప్పు, ఇంకోసారి తీస్తావా? చెప్పురా. జేబులో నుంచి డబ్బులు తీయని చెప్పు. చెప్పు అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తాను? అబద్ధాలు చెప్తాను నువ్వు. ఎందుకలా పిల్లలు పడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని ఫ్రెండువా? ఏరా నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ సీన్ సీనంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను. ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా ఒక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. ఏయ్, పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రేయ్ నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడతాను. ఉన్నాయన్నీ ఆమె ఇంకే పెట్టింది. రే మొత్తం నువ్వు తినే వెళ్ళు వెళ్ళు. మరి సుబ్బు, ఆ. మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా. అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ. అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా. ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. శాలిని, ఇప్పుడే ఉండే సార్. సంధ్య, వందిటుండే సార్. బిజు, వందటుండు సార్. శ్రీనివాస్, శ్రీనివాస్ వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയത്. ഞാൻ കണ്ടതല്ലേ. നീ കാണാനില്ല. ഹായ് ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ లైబ్రరీ? ഐ വിൽ ഷോ യു കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ. എത്ര വായിച്ചാലും തലക്ക് നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్నియా എന്താ? అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ഇതാ. థ్యాంక్ యూ. No mention. యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లు అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతా చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాకన్నా రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకా? ఓ ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చాయి. 5 నిమిషాలు. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా?
ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు, అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం, అయ్యో బాబోయ్ 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. ఈ తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. ఏయ్, లతిక వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఆ? ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്റെ മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా.